సో రైట్, తర్వాత మనం ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ది స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈస్ ఎయిదర్ ఆఫ్ ద ఫార్మ్ 3m ఆర్ 3m ప్లస్ 1. క్వశ్చన్ చదివితే అస్సలు అర్థం కాదు, బట్ రెండోసారి చదవండి. ఏమంటుందంటే యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ the square of any positive integer is of the form 3m or 3m plus 1 అన్నాడు కదా. రైట్, దీనికి ఏంటంటే ఇది ఒక లైక్ ఆర్బిటరీ ప్రూఫ్ అనమాట. లైక్ సో మోర్ దెన్ మ్యాథమెటిక్స్ ఇక్కడ సంథింగ్ థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, లెట్ మీ షో ద ప్రూఫ్ హియర్. సో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ప్రకారం, అకార్డింగ్ టు Euclid's division lemma, we know that a dividend is equal to divisor into quotient plus remainder. Okay, so dividend is equal to divisor into quotient plus remainder. అవునా కదా? ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా మెయిన్ చెప్పేది. సో ఇది యూక్లిడే కాదు, డివిజన్ రూల్ అంటే ఇది. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రూవింగ్ దిస్ స్టేట్మెంట్, లెట్ us అజ్యూమ్ డివిడెండ్ని ఏ అనుకుంటాం, డివైజర్ని బి అనుకుంటాం. ఓకే, సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ బి కోషన్ క్యూ అనుకుంటాం, రిమైండర్ని ఆర్ అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్. అయితే ఇక్కడ బి వాల్యూ ఏం తీసుకోవాలి? ఈ బి వాల్యూ ఏం తీసుకోవాలంటే ఇక్కడ మనకి ప్రూఫ్లో ఏముంది, మనకి 3m ఆర్ 3m ప్లస్ 1 రావాలి కదా. సో కాబట్టి బి వాల్యూ ఫర్ సపోజ్ మనకి డివైజర్ కదా, 3తో డివైడ్ చేద్దాం. అంటే ఆ బి వాల్యూని 3 అని అజ్యూమ్ చేసుకుంటాం. చాలా సింపుల్ అండి, నేను మీకు గుర్తు పెట్టుకునే విధంగా చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ మనం బి వాల్యూ ఏం తీసుకోవాలంటే ప్రూఫ్లో ఏమైతే ఇస్తాడో దాన్ని తీసుకోవాలి. చూడండి ఎందుకు నేను చెప్తాను చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు 3q ప్లస్ ఆర్ ఫర్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఫర్ బి ఈజ్ ఈక్వల్ టు 3, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్. ఇది మన ఫస్ట్ స్టేట్మెంట్, ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా రాసి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ అండ్ రిమైండర్ అని రాసి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని రాసి, తర్వాత బి ప్లేస్లో మనకి స్టేట్మెంట్ క్వశ్చన్ స్టేట్మెంట్లో ఏమైతే ఉందో అది పెట్టుకున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్. నౌ కేస్ 1, ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏ వాల్యూ ఏమవుతుంది నాకు, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3q, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q. బట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. చూడండి, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ 3m ఆర్ 3m ప్లస్ 1 అన్నాడు కదా. స్క్వేర్ చేద్దాం ఇప్పుడు ఈ నెంబర్ని. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది నాకు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9q స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 3 కామన్ చేసి 3 ఇంటూ 3q స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అంటే ఏ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ 3m అనుకోవచ్చు కదా. ఇదంతా ఒక ఇంటిజర్ వాల్యూ ఎంతో కూడా వస్తుంది కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు, నేను 3m అనుకోవచ్చు కదా. సో అయిపోయింది కదా, నాకు 3m వచ్చింది కదా. బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాను మన యూక్లిడ్ డివిజన్ రూల్ నుంచి. రాసుకున్న తర్వాత ఆర్కి డిఫరెంట్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ ఆర్ వాల్యూ 0 వస్తే ఒక కేసు, 0 కాకుండా 1 వస్తే ఒక కేసు. మనం ప్రూవ్ చేయాల్సింది ఈ 3m రావాలి, ఇంకోసారి 3m ప్లస్ 1 రావాలి. చూడండి కేస్ 2, ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకేంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్ కదా ఉంది ఇక్కడ, 3q ప్లస్ ఆర్ కదా. ఆర్ బదులు ఇప్పుడు ఏమంటే మనము 1 పెట్టాము. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్
1. అయితే ఈ 9q² ప్లస్ 6qలో రెండిట్లో 3 కామన్ తీయచ్చు కదా. సో దేర్ ఫోర్ a² ఇజ్ ఈక్వల్ టు 3 కామన్ తీస్తే 3q² ప్లస్ 2q ప్లస్ 1. దేర్ ఫోర్ a² ఇజ్ ఈక్వల్ టు సమ్, ఇదంతా సమ్ ఇండిజర్ వాల్యూ m అనుకోవచ్చు కదా. a² ఇజ్ ఈక్వల్ టు 3m ప్లస్ 1. అయిపోయింది కదా ప్రూఫ్. చూడండి, వాడు మనకి ప్రూఫ్ చేయమనింది. అతను మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటంటే యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, అంటే ఈ ప్రాపర్టీ యూజ్ చేసి స్క్వేర్ ఆఫ్ ఎనీ ఇంటిజర్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ 3m ఆర్ 3m ప్లస్ 1 అని మనం ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం యూక్లిడ్ డివిజన్ రూల్ వాడాం. ఆర్ వాల్యూకి డిఫరెంట్ కేసెస్ తీసుకుంటున్నాం. డిఫరెంట్ కేసెస్ ఎన్ని తీసుకున్నా మనకు వచ్చింది ఏంది 3m, ఇంకోటి 3m ప్లస్ 1. చాలా సింపుల్. ఫస్ట్ మీరు చేయాల్సింది అకార్డింగ్ టు యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని చెప్పి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్ రాసుకొని తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనుకుంటాం. ఆ బి వాల్యూ మనం 3 తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటామంటే క్వశ్చన్లో బట్టి వాడు ఏమి ఇస్తే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆర్ వాల్యూకి డిఫరెంట్ ట్రయల్స్ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రిమైండర్ 0 అయితే ఏం చేయాలి, 1 అయితే ఏం చేయాలని చూసుకుంటాం. రిమైండర్ 0 వచ్చింది కదా, ఆర్ వాల్యూ 0 పెట్టినప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది నాకు 3q ప్లస్ 0, 3q ప్లస్ 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3q. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఎందుకు, వాడు మనం ప్రూవ్ చేయమని స్క్వేర్ ఆఫ్ ఎనీ ఇంటిజర్ అన్నాడు కాబట్టి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది నాకు a² ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్, a² ఈజ్ ఈక్వల్ టు 9q². సో దట్ మీన్స్ 3 ఇంటూ 3q² అంటే 3m. తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1కి అదే విధంగా ప్రూవ్ చేస్తాం. 3m ప్లస్ 1, ఒకటేమో 3m, ఇంకోటేమో 3m ప్లస్ 1. దట్స్ ఇట్, హెన్స్ ప్రూవ్. అదే కదా వచ్చింది మనకి. ఓకేనా, థ్యాంక్ యూ.